ఉమ్మడి లక్ష్యాలుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 8వ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందన్నారు. త్వరలో దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందన్న మోడీ లక్ష్యం నెంబర్ 1గా ఉండాలన్నారు. సమావేశానికి 9 రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఉమ్మడి లక్ష్యాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించారు. ఢిల్లీలో 8వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు మోడీ. ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అతిపెద్ద జనాభా కలిగిన దేశమే కాకుండా మనది అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. 2 ఏళ్లలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతామన్నారు. అత్యధిక యువత జనాభా ఉన్న దేశం మనదేనని, రాబోయే 20 ఏళ్లలో అతిపెద్ద ప్రొవైడర్గా ఎదగబోతున్నామన్నారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. You can't have a vision only at the national level. You need to have visions at the state and district level. I think that's the key message. If there is one big takeaway which comes out of this, he said very, very clearly that हर state में एक team को गठित करिए. ये team बहुत ही सक्षम team होना चाहिए and they can work with नीति. They should focus long term. Every state and local area should have a vision for the next 25 years and they can work closely with the center. నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్, ఒడిశా సీఎం పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గైర్హాజరయ్యారు. దీనిని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. భేటీకి రాని సీఎంల నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారాహిత్యమన్నారు బీజేపీ నేతలు. भारतीयों में और भारत के नेतृत्व में और यही उम्मीद हमें और मजबूती दिलाती है और ये विश्वास दिलाती है कि हम जो पहले सोचते भी नहीं थे, हम उससे आगे सोच सकते हैं कि हमारा देश कहां हो, क्योंकि हमें ही नहीं अब दुनिया को भी भारत में उम्मीद नजर आती है. టీమిండియాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మోడీ స్పష్టమైన సూచనలు ఇచ్చారన్నారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. 2047 లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. విపక్ష సీఎంలు సమావేశానికి రాకపోవడం వాళ్ల బాధ్యతారాహిత్యమన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. మోడీ ఏ కార్యక్రమం చేసినా వ్యతిరేకించడం వాళ్లకు అలవాటైందన్నారు. मान सम्मान से जुड़ा हुआ विषय है. भारत का संविधान, भारत की सबसे सर्वोच्च संस्था हमारी भारत की संसद है. तो इनका वही है कि कोई भी अच्छा काम आदरणीय मोदी जी के नेतृत्व में होता है तो केवल विरोध के लिए विरोध करते हैं. पूरे देश की जनता आज इसका स्वागत कर रही है और बहुत ही अच्छा, मतलब ये सक्सेस जिसको कहते हैं, बहुत ही सक्सेसफुल एक नीति आयोग का आज मीटिंग बैठक हुआ. इसलिए मैं प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी को मैं ధన్యవాదాలు देना चाहता हूं. 10 ఏళ్ల క్రితం ప్రతిరోజు వార్తల్లో అవినీతి వార్తలు చూసి విసిగిపోయేవాళ్లమన్నారు నిర్మలా సీతారామన్. కానీ 9 ఏళ్లలో అంతా మారిపోయిందని చెప్పారు. దేశం ముఖ చిత్రం ప్రజల ముందుందని చెప్పారు నిర్మలా సీతారామన్. పాలించే వారి ఆలోచన ధోరణి మారిందని, పనిచేసే ప్రభుత్వాలకే ప్రజలు ఓట్లేస్తున్నారన్నారు. Governments may come with policies, governments may come with schemes, but ultimately it is got to be executed with people's participation. If that is not there, achievement is not possible at all. There is that element which goes unsaid, that it is achieved with the participation of the people. సమావేశానికి విపక్ష రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖుతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.